మీకు అసలు న్యాయం అనిపిస్తుందా? నేను అడిగిన దానికి చివరిలో మాత్రం ఆన్సర్ చేయండి మీరైతే. ఒక సక్సెస్ అయిన యూట్యూబర్ నుండి అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇంకొకరిని పరిచయం చేస్తారు మీకు. వీళ్ళు మా ఫ్యామిలీ పర్సన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓకే. అంతా బాగానే ఉంది. కానీ కంటెంట్ ఏంటి? వాళ్ళు నవ్వినా కంటెంటే, తుమ్మినా కంటెంటే, ఆఖరికి చీము తీసినా కంటెంట్. ఎందుకంటారు? ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ నుండి సక్సెస్ అయిన యూట్యూబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేది ఏదన్నా కంటెంట్ సూపర్. అదే మీకు తెలియని పర్సన్ అనుకోండి, ఎవరో ఎక్కడో ఏంటో తెలియదు, వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. చిన్న చిన్నగా వీడియోస్లలో ఇంప్రూవ్మెంట్ జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. స్టార్టింగే ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండదు వాళ్ళకి, ఎవరి సలహాలు ఉండవు. ఎవరి దగ్గర సలహా తీసుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకొని అన్నీ చేసినా కూడా ఇంత కూడా ఇట్లా వీడియో చూస్తారు, స్కిప్ చేసేస్తారు. టోటల్ వీడియో అయితే అస్సలు చూడరండి. నేనైతే చెప్తున్నా, అందుకే అడుగుతున్నా, ఇదేమన్నా న్యాయమేనా? యూట్యూబర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకోవాలా? వేరే వాళ్ళతో అవసరం లేదా మీకు? కంటెంట్ అందరి దాంట్లో ఉంటుంది. చివరి వరకు వీడియో చూస్తేనే కదా అర్థమయ్యేది కూడా. మిమ్మల్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకున్నా అస్సలు అనట్లేదు, కానీ అలా ఎందుకు చేస్తున్నారు? ఇది న్యాయమా? లాస్ట్లో మాత్రం కామెంట్ చేయండి, ఇది న్యాయమా కాదా అన్నది.